हरिः ओं श्रीगुरुभ्यो नमः। नवपद्मलोचनुं भवबन्धमोचनु भरितशुभाकारु दुरितदूरु कङ्कणकेयूरु काञ्चनमञ्जीरु विविधशोभितभूषु विगतदोषु पन्नगान्तकवाहु भक्तिमनोत्साहु नतचन्द्रजूटुनुन्नतकिरीटु हरिनीलनिभकायु वरपीतकौशेयुकटिसूत्रधारु जगद्विहारु हारवनमालिका महितोरुवक्षु शङ्खचक्रगदा पद्मशारङ्गहस्तुललित श्रीवत्सशोभितलक्षणाङ्गुशुभगचारितृदेवकी सुतिनिगाञ्चि वरदा पद्मनाभा हरिकृष्ण गोविन्द दासदुःखनाश वासुदेव अव्यया अप्रमेय अनिशम्भुगविन्तुम् इंदिरेशनीकु वंदनमुलु వేదవధూ శిరోమహిత వీధుల చాలనలంకరించు మీ పద సరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు నిత్యోదిత భక్తి అయి తగిలియుండు ఉపాయమెరుంగబల్కు దామోదర భక్త దుర్భర మహోదధితారణ సృష్టికారణ కాంచన నవరత్న భూషణ నికాయముదాల్చి సముజ్వల ప్రబోధంచితమూర్తి నొప్పి పణిహారులు ముందట గ్రంథువాయవరింప సహోదరుల్ నృపవరేణ్యులు పశ్వములన్ భజింప యతెంచను రజసంబున యుధిష్ఠురు పాలికి వైభవోన్నతిన్ చంచత్కాంచన రుచిరోదంచిత వస్త్రముల నూతనర్క ప్రభలన్ మించిన రత్నములం పూజించను ధర్మజుండు కృష్ణు జిష్ణు సహిష్ణు హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వినుడు మీరలు రొదమాని విభుధ మునిహుతాశనాది సురోత్తములార మోహ మత్సరోక్తులు కావున మాటలనుచు వారికందరికి ఆ పురవైరి చూపి అని విదురా ఆ పురవైరిని అంటే పురాంతకుడైనటువంటి ఆ శంభుణ్ణి చూపించి నా మాటలు మోహంతో కూడుకున్నవి, లేకపోతే మోహం అంటే అజ్ఞానంతో కూడుకున్నవి, తర్వాత మత్సరంతో కూడుకున్నటువంటి మాటలు కావు. ఓ మునివర్లారా, మీరందరూ కూడా నా మాటలు వినండి అని చెప్తూ నిన్న మొన్నటి చూసినటువంటి శ్లోకాలలో ఏం చెప్పారో దానినే పోతన గారు ఈ విధంగా అనువాదం చేశారు. పరికింపనితడు దిక్పాలయశో హానికరుడు ఈ క్రియాశూన్యపరుని చేత కరమొప్ప సజ్జనాచరిత మార్గము దూషితం బయ్య ఎన్న గతత్రపుండు మహిత సవిత్రీ సమానను సాధ్వి అస్మత్తనూజను మృగశబనేత్ర సకల భూమీసురజన సమక్షమున మర్కటలోచనుడు కరగ్రహణమర్ధి చేసి తా శిష్యభవంబు చెందుట ఆత్మదలచి ప్రత్యుద్గమాభివందనములిలమీ నడపకుండిన మనని నన్ను గన్న కోరి మాటకు తనకేమి కోరువయ్యే. ఏం తన నోట్లో నుంచి నన్ను పలకరిస్తే నోట్లో ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? గోరి మాటకు తనకేమి గోరువోయే, ముత్యాలు ఏమైనా రాలిపోతాయా అని చెప్పి పోతన గారు నిన్న మొన్నటి చూసినటువంటి ఆ శ్లోకాలకి ఆ విధంగా ఆయన అనువాదం చేసేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. మర్కటలోచనుడు అనేటువంటి విషయాన్ని చూసాంగా. మ్రియతిలే శ్రేష్ఠ శాఖ సంకటేహి మర్కట. మామూలుగా మర్కటం అంటే కోతులు కదా. ఈ కోతులు ఏం చేస్తాయంటే కొమ్మల నడుములో మ్రియతే శ్లిష్ట శాఖ సంకటే మర్కట
అంటే ఈ కోతులు ఈ కొమ్మల మధ్యలోంచి దూరుతూ ఉండి అవి ఎక్కడ మరణిస్తాయంటే ఆ కొమ్మల మీదే పడి మరణిస్తాయి. అటువంటి జంతువుని మర్కటము అనేటువంటి విధానం ఒకటి ఉంది. ఇక రెండవది ఏమిటంటే శ్లిష్టశాఖ సంకటే అన్నాడు. శాఖలు అంటే ఏమిటి? ఉపనిషత్తులు అని అర్థం. సంకటము అంటే ఏమిటి? సమస్తమైనటువంటి సంకటాలన్నీ కూడా మ్రియతే, పోగొట్టేటువంటి శాఖ ఆ ఉపనిషత్తుల యొక్క శాఖల యందు ఏం చేస్తూ ఉంటాయంటే మ్రియతే, అందులోనే తమ జీవితాలన్నింటినీ కూడా అమృతప్రాయంగా, మరణించడం అంటే అమృతప్రాయంగా చేసుకునేటువంటి లక్షణం కలిగినటువంటి దానిని మర్కటము అంటారు. కాబట్టి ఇప్పుడు ఆ దక్షుడు మర్కటలోచనుడు అంటే మామూలుగా తిట్టేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి మర్కటలోచన, కోతి కన్నుల్లా ఉన్నాయి అటువంటి వాడికి మృగశాభాక్ష, లేడిపిల్లకు ఉండేటువంటి కన్నులతో ఉండేటువంటి నా కూతుర్నిచ్చి వివాహం చేశాను. గృహీత్వా పాణిం, నా పిల్ల చేతిని తాను గృహీత్వా, తాను పట్టుకున్నాడు, తాను గ్రహించాడు అన్నాడు. ఇక్కడ మృగశాభాక్ష. తర్వాత మృగ అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే మామూలు మృగం అంటే లేడీ, ఇక్కడ మృగం అంటే ఇది జంతువులు అంటూ ఉంటాంగా, కానీ మృగం అనేటువంటి దానికి అర్థం అంటే అన్వేషణే మృగ్యతే లుబ్ధకైరితి, వెదకగా దొరికేటువంటి, అన్వేషణ చేస్తే దొరికేటువంటి. అంటే ఇక్కడ ఏమిటి అర్థమైపోయింది? ఇప్పుడు అమ్మవారు మృగశాభాక్షే అన్నాడే అంటే ఎవరైనా సాధకుడు సాధనకి వెదకగా అన్వేషణ చెయ్యగా లబ్ధే దొరికేటువంటిది అని అర్థం. కాబట్టి అంటే అంత సాధకులకి మాత్రమే దొరికేటువంటి నా యొక్క కూతురి యొక్క చేతిని పాణి గృహీత్వా, తాను గ్రహించాడు. ఈవిడిగా ఆయనే గ్రహించాడు. ఎవరు? మర్కటలోచనుడైనటువంటి శివుడు. అంటే శివుడు నిరంతరము కూడా శక్త్యోపాసన చేస్తూ ఉంటాడు. శక్తి పరమాత్మ స్వరూపంలో ఉండేటువంటి శక్తిని తాను ఆత్మారాముడై ఆ శక్తి స్వరూపాన్ని నిరంతరము ధ్యానం చేసి గ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వాడు, ఇటువంటి ఆ మహానుభావుడు ప్రత్యుత్థానాం అభివాదార్హే, ఇలాగా నా కూతురిని నేను ఇచ్చినప్పుడు ప్రతిగా దానికి థ్యాంక్ఫుల్నెస్గా ఉత్థ అంటే లేచి, నా అభివాద అర్హే, లేచి నాకేమో అభివాదం చేయలేదు అనే ఒక వాక్కు కూడా, వాచా అపి ఉచితం నా అకృతే, చేయలేదని తిట్లు. కానీ ఇక్కడ ఏంటంటే నేను అంత భక్తిగా నా కూతుర్ని ఇచ్చి వివాహం చేశాను. నేను ఆ చేసినటువంటి నేను నా అభివాద అర్హే, నాకు అటువంటి మహానుభావుడి చేత అభివాదం చేయించుకునేటువంటి అర్హత కలిగినటువంటి వాడిని కాను అని చెప్పేస్తున్నాడు అన్నమాట. అంటే శివుడెక్కడ, దక్ష ప్రజాపతి ఎక్కడ, పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఎక్కడ, ఏదో ప్రజలను సృష్టించడం కోసం బ్రహ్మగారి యొక్క కుమారుడి కింద వచ్చినటువంటి ప్రజాపతి ఎక్కడ అనేటువంటి అర్థం అన్నమాట. నా అభివాద అర్హతే, నేను వచ్చేటప్పటికీ లేచి నా కోసం నిలబడి నన్ను గౌరవించవలసిన అంత గొప్ప అర్హత నాకు లేదు. నా అభివాద అర్హే అని అలా విడదీస్తే అప్పుడు అది స్తుతి కింద కనిపిస్తూ ఉంటుంది. ఇది అయిన తర్వాత ఇంకా ఏమన్నాడు అంటే లుప్త క్రియాయాషు అశుచయే మానినే భిన్నసేతవే అనిచ్ఛిన్నప్యదాం బాలాం శూద్రాయే ఓషతీం గిరిం అని మళ్ళీ తిట్లు. మామూలుగా ఆ కోపంతో మాట్లాడేటువంటి మాటలు మళ్ళీ మొదలెట్టాడు. లుప్త క్రియాయా, క్రియలు అంటే ఏమిటి? ఓ బ్రహ్మర్షులారా, ఓ అగ్నులారా, ఓ దేవతలారా, ఈ శివుడున్నాడే ఇతను శౌచము లేనటువంటి వాడు, ఏ శుభ్రము లేనటువంటి వాడు. తరువాత వైదిక కర్మానుష్ఠానం అంతటినీ కూడా గాలికి వదిలేశాడయ్యా, అసలేం పట్టించుకోవటం లేదు. ఈ వైదిక మర్యాదలను ఉల్లంఘించేసేసాడు. అయినా సరే
అయినను అటువంటి అయోగ్యుడికి, అంటే ఏమాత్రం యోగ్యత లేనటువంటి వాడికి నా అమ్మాయిని నేను ఇచ్చాను. అది ఎలా ఇవ్వబడింది అంటే అయోగ్యుడికి, అంటే ఎవరికైతే యోగ్యత లేదో అటువంటి యోగ్యత లేనటువంటి వాళ్ళకి వేదమంత్రాలని ఉపదేశించేటువంటి విధంగా నేను, నాకు ఇష్టం లేకపోయినా సరే వీనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేశాను అని చెప్పి తన యొక్క గొప్పతనం చెప్తున్నాడు. ఆ శివుడికి అర్హత లేనటువంటి వాడికి నాకు ఇష్టం లేదు వీడికి ఇవ్వడానికి, అయినా సరే నేను ఇచ్చేశాను. ఏ విధంగా అంటే అయోగ్యుడికి, ఎవరికైతే వేదమంత్రాలు ఉపదేశం చేయకూడదో ఆ యోగ్యత లేనటువంటి వాళ్ళకి వేదమంత్రాలని ఇచ్చేసినట్టుగా నేను ఇచ్చేశాను అనేటువంటి మాటను ఆయన మాట్లాడాడు. కానీ దీంట్లో ఉండేటువంటి అర్థం ఏమిటి అనేటువంటి చూసినట్లయితే లుప్త క్రియాయా, లుప్త అంటే ఏమిటి, లోపించినటువంటి క్రియలు. అంటే ఇక్కడ వేదానుష్ఠానానికి వేదవిహితమైనటువంటి వేదము చెప్పినటువంటి క్రియలను చేయుటను క్రియలు అంట. క్రియ అంటే మామూలుగా పనులు అనుకుంటాం, అది కరెక్టే, క్రియ అంటే పనులు. కానీ ఇక్కడ క్రియాయా, క్రియ అనేటువంటి పదం ఏంటంటే వేదములో ఏవైతే అనుష్ఠించవలసినటువంటి కర్మలైతే ఉన్నాయో, క్రియలైతే ఉన్నాయో అవన్నీ వాటిలన్నిటినీ క్రియలు అంటారు. అటువంటి క్రియలు లుప్త, ఏమి చేయడైనా అంటే ఏమిటి, తానే క్రియాస్వరూపమైనప్పుడు, తానే యజ్ఞమైనప్పుడు, తానే అగ్నిహోత్రమైనప్పుడు, తానే హుతస్వరూపమైనప్పుడు, తానే అయినటువంటి వాడు ఏం చేయాల్సినటువంటి అవసరం ఏముంది, అదన్నమాట. అందువల్ల లుప్త క్రియాయ, అన్నీ తానే అయినటువంటి వాడు ఇంకా చేయాల్సినటువంటి పని ఏమీ ఉండదు. కాబట్టి ఆ విధమైనటువంటి వాడు. తర్వాత అశుచయే, అశుచి అంటే మామూలుగా శుభ్రం లేనటువంటి వాడు. శుచి అంటే శుభ్రం, అశుచి అంటే శుభ్రం లేనటువంటి వాడు. అంటే ఏమిటి, ఆయన బూడిద రాసుకుంటాడు, ఏదో మెడలో కపాలాలు వేసుకుంటాడు, పులితాలు కట్టుకుంటాడు, శ్మశానంలో తిరుగుతుండే, ఇవేవో ఉన్నాయిగా. అందుకని అశుచి అంటే ఏమిటి, శుభ్రం లేనటువంటి వాడు అంటున్నాడు. కానీ ఇక్కడ సంధిని విడదీసినట్లయితే లుప్త క్రియాయ ఆశుచయే అని వస్తుందన్నమాట. లుప్త క్రియాయ ఆశుచయే. ఆశుచయే అంటే అంటే మొత్తం అంతా కూడా శుచయే, శుచి కలిగినటువంటి వాడు. తన మొత్తం టాప్ టు బాటమ్ అంతా కూడా పూర్తిగా శుచి అయినటువంటి వాడు శివుడు. అందువల్ల శివ అనేటువంటి పదం వచ్చింది. అంటే ఏమిటన్నమాట, మనసు అంతా కూడా పరమాత్మ స్వరూపంతో వెలిగిపోతూ స్వయం జ్యోతి స్వరూపంతో చైతన్య ప్రకాశంతో ఉండేటువంటి ఆత్మారామ స్వరూపమైనటువంటి వాడు పైన ఏ బట్టలు వేసుకుంటే ఏమిటి, పులితోలు కట్టుకుంటే ఏమిటి, బూడిద రాసుకుంటే ఏమిటి, ఏవో పాములు వేసుకుంటే ఏమిటి. కాబట్టి మనలాంటి మానవులందరూ ఎలా చూస్తూ ఉంటామంటే డ్రెస్ కోడ్ చూస్తూ ఉంటాం. మంచి డ్రెస్సులు వేసేసుకుని, మంచి టీషర్ట్లు, మంచి పైజామాలు, లేకపోతే మంచి పంచెలు, రుద్రాక్షలు అవన్నీ వేసేసుకుంటే అబ్బో ఈయన మహానుభావుడండి, ఎంతో శుచిగా ఉన్నాడండి, అబ్బో చాలా క్యూట్గా ఉన్నాడండి అనుకుంటూ ఉంటాం. కానీ లోపలంతా కుళ్ళు, వేషం, ఆ తర్వాత రకరకాలైనటువంటి వెకిలి చేష్టలు, ఇటువంటి వాళ్ళన్నీ చేస్తూ ఉండేటువంటి వాళ్ళనేమో చాలా ఇదిగా ఉన్నాడు అంటూ ఉంటాం. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ది ఎక్స్టర్నల్ డ్రెస్సింగ్, ఇట్ ఈజ్ ది ఇంటర్నల్ రేడియన్స్, ఆ లోపల ఉండేటువంటిది ఇది. అందువల్ల తనకి తెలియకుండా కానీ ఆశుచయే పరిపూర్ణమైనటువంటి శుచి. ఇంకా ఆయన మహాత్ముడు, అగ్నికి జ్యోతిలో ఇంకా అశుచి అనేటువంటిది ఏముంటుంది, ఏమి ఉండదు. కాబట్టి అటువంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపానికి చేయాల్సినటువంటి పనులు ఏమి ఉండవవి. తర్వాత ఎక్కడ కూడా సంధి శుచయే అమానినే అని విడదీయాలన్నమాట. శుచయే అమానినే. మానినే అంటే ఏమిటి, అహంభావం, మానము అంటే నేను ఇంత గొప్పవాడిని. ఎవరికి వాళ్ళు మానం కొలుచుకుంటారు కదా, నేను సైంటిస్ట్ని, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నేను ఇంత పొడుగున్నాను, నేను ఇంత ఎడల్పున్నాను, నాకు ఈ కారు ఉంది, నాకు ఇది ఉంది అనేటువంటి కొలతలతో మనిషి జీవితం గడుపుతూ ఉంటాడు. నేను అందంగా ఉన్నాను, ఇలాగా
ఈ విధమైనటువంటి ఆ మానములు, ఆ కొలతలతో తన లైఫ్ని, తన శరీరాన్ని, తన మనసుని డిఫైన్ చేసుకునేటువంటి వాడు కాదు. అమానినే. ఇలా మానం చేసుకోవడం అంటే పరిచ్ఛిన్నం చేసుకోవడం. పరిచ్ఛిన్నం అంటే కట్ చేసుకోవడం అన్నమాట. నా చెయ్యి ఎంత పొడుగు ఉంది, ఏదో 2 మీటర్ల పొడుగు ఉంది అంతే, అలాగన్నమాట. అంటే ఏమిటి, కట్ చేసేసుకున్నాడు. 2 మీటర్లతో నువ్వు అయిపోయావు అన్నమాట. నీకేమో ఏదో ₹1,00,00,000 ఉన్నాయి అంతే, నీకు ₹1,00,00,000 ఉన్నాయన్నమాట. అంటే పరిచ్ఛిన్నం చేయడం అంటే ఏమిటి, లిమిట్స్ పెట్టుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడైనటువంటి పరమాత్మ అయినటువంటి అమానినే. ఏ విధమైనటువంటి పరిచ్ఛిన్నం, లిమిట్లెస్, సర్వవ్యాపకమైనటువంటి ఆమ్నిషెంట్, అటువంటి వాడు అమానినే. తరువాత అభిన్నశేతవే. భిన్నశేతవే అని అక్కడ అర్థం ఉంటుంది. మానినే అభిన్నశేతవే. కానీ భిన్నశేతవే అంటే, భిన్నశేతవే అంటే ఏమిటంటే అన్ని మర్యాదలను ఉల్లంఘించేశాడు, అలాంటి వాడు పలకరించలేదు, చేయలేదు, మర్యాద తెలియదు, అది ఇది అనుకుంటున్నాడు. కానీ అభిన్నశేతవే అంటే అన్ని వైదిక మర్యాదలన్నిటినీ కూడా అభిన్న, ఉల్లంఘించనటువంటి వాడు. భిన్న శాతమే అంటే ఉల్లంఘించడం, అభిన్న శాతమే అంటే ఉల్లంఘించనటువంటి వాడు. అంటే సమస్తమైనటువంటి వైదిక మర్యాదల్ని, వైదిక క్రియల్ని తానే వేద స్వరూపం కాబట్టి, తానే యజ్ఞస్వరూపమైనటువంటి కాబట్టి ఎక్కడా కూడా ఆ లిమిట్స్ని, ఆ ధర్మాన్ని, ఆ సత్యాన్ని దాటనటువంటి వాడు అని అర్థం. అనిచ్ఛన్నపి. ఇక్కడేమిటి, నాకు ఇష్టం లేకుండా మా పిల్లని ఎలాగోలా మరి మా పిల్ల ప్రేమించింది కాబట్టి ఇచ్చేయాలి అనేటువంటి ఆభావంతో అంటున్న అనిచ్ఛిన్నమపి. అంటే నాలాంటి అతి సామాన్యమైనటువంటి వాడు ఇంతటి మహానుభావుడికి నా పిల్లని ఇస్తున్నానా అనేటువంటి, నేను తగని వాడను అనేటువంటి భావం నాలో ఉంది. నాకు ఇష్టం లేకున్నా నేను తగనివాడని అయినా సరే నాలాంటి వాడు ఇవ్వడం ఏమిటి, నాకు ఇష్టం లేదు, ఎవరైనా మహానుభావుల చేత మా పిల్లని ఇప్పిద్దాము అనుకునేటువంటి ఆ ఇష్టం లేకుండానే నేను ఆ అమ్మాయిని ఇచ్చాను అని చెప్పి అనిచ్ఛిన్న అపి అయినా కూడా ఏం చేశానంటే బాలాం అంటే మామూలుగా అక్కడ అంటే చిన్నపిల్ల అని అంటున్నారు. కానీ ఇక్కడ బాలాం అంటే మహాశక్తి స్వరూపమైనటువంటి బాలా అమ్మవారి స్వరూపంగా ఉండేటువంటిది. అటువంటి ఆ బాలాం శూద్రాయే ఓషతీం గిరం. అందుకని ఏంటంటే ఇప్పుడు బాలామంత్రాన్ని ఉపదేశిస్తుంటారు అందరూ. ఏమిటి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, మేము బాల పుచ్చుకున్నామండి, మేము అది పుచ్చుకున్నామండి, ఆవిడెవరో చాలా చేస్తుందండి, ఆవిడ ఉపదేశం చేసేసిందండి అనేటువంటి మాటలు మనం చాలా ఈ కాలంలో వింటూ ఉంటాం. అంటే ఏమిటన్నమాట, ఆ మంత్రం ఇచ్చేటువంటి వాళ్ళకి అసలు యోగ్యత ఉందా, వాళ్ళు ఎంత సాధనలు చేశారు, వాళ్ళకు ఉండేటువంటి కెపాసిటీ ఏమిటి, వాళ్ళకు ఉండేటువంటి ఇదే ఏమిటి, ఇవేమీ ఆలోచించకుండా ఎవరో నాలాంటి వాడు అక్కడ కూర్చుని నేను 2 ఉపదేశిస్తాను అంటే అలా పుచ్చేసేసుకుని అవి చెయ్యలేక నానా బాధలు పడిపోతే వదలలేక ఈ నానా గందరగోళాలు పడిపోతూ ఉంటారే. అటువంటి బాలాం, అటువంటి దాన్ని శూద్రాయే ఓషతీం గిరం, అటువంటి వేద సంబంధమైనటువంటి మంత్రస్వరూపమైనటువంటి అమ్మవారిని అయోగ్యుడికి ఇచ్చినట్టుగా నేను ఇచ్చేసాను అని ఒక తిట్టు, పైకి తిట్టు. కానీ ఇక్కడ ఏంటంటే ఉషతీం అంటే చాలా వేదస్వరూపంలో చాలా అద్భుతమైనటువంటి, చాలా అందమైనటువంటి, ప్రభావవంతమైనటువంటి గిరం ఇవ. గిరం అంటే వాక్కు, అంటే మంత్రం అన్నమాట. దానిని శూద్రాహయేవ, శూద్రులకి అంటే ఇక్కడ శూద్రులు అంటే కులాలను బట్టి కాదు, అయోగ్యులు అని అర్థం. ఎవరికైతే యోగ్యత లేదో వాళ్ళు ఎవరైనా, ఏ కులాలి జాతులు మతాలకి చెందిన వాళ్ళైనా సరే, వాళ్ళకి ఆ యోగ్యత లేకపోతే వాళ్ళకి మంత్రాలు కానీ ఇది కానీ ఇవ్వకూడదు. కాబట్టి అటువంటిది నేను అయోగ్యునైనటువంటి నేను ఏదో గొప్పగా నీకు ఈ మంత్రాన్ని ఇస్తున్నాను అనేటువంటి బాలాం అదామిచ్చితిని, నాకు యోగ్యత లేకపోయినా నేను నీకు ఆ మంత్రాస్వరూపమైనటువంటి మా అమ్మాయిని నేను ఇచ్చాను స్వామి, నన్ను క్షమించు అనేటువంటి ఆ అర్థంలో ఆ శ్లోకానికి ఆ విధంగా వస్తుంది. లుప్త క్రియాయ అశుచయే అమానినే అభిన్న శాతవే అనిచ్ఛిన్న అపి
దదాం బాలాం శూద్రా ఏవోషితీం గిరిం అని చెప్పి స్తుతి రూపకంగా ఆ మాట అన్నాడు. ఇదైన తర్వాత ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః అటత్యున్మత్తవన్నగ్నో వ్యుక్తకేశో హసన్రుదన్. అయ్యా, ఓ బ్రహ్మర్షులారా, ఓ అగ్నులారా, ఓ దేవతలారా, విన్నాడే ఇతను ఏం చేస్తుండే దిశమూలతో అంటే ఏంటి, సరైనటువంటి గుడ్డ ఏది కట్టుకోకుండా జుత్తంతా విరబోసేసుకుని శ్మశానాలతో తిరుగుతూ ఉంటాడు. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఈయన చుట్టూ ఏంటంటే దెయ్యాలు భూతాలు కూడా ఈయన చుట్టూ చేరి ఆయన్ని అలాగ పొగుడుతూ ఇవి చేస్తూ ఉంటాయి. ఆయన చుట్టూ ఉండేటువంటివన్నీ కూడా దెయ్యాలు భూతాలు ఈ శవాల మధ్యలో ఆ శవాలు కాల్చేటువంటి ఆ శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. పిచ్చివాళ్ళ తిరుగుతూ ఉంటాడు. ఒకసారి నవ్వుతూ ఉంటాడు, ఒకసారి ఏడుస్తూ తిరుగుతూ ఉంటాడు. ఉన్మత్తుల్లాగా ఈయన తిరుగుతూ ఉంటాడు. అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఈ శివుడు అని చెప్పేసి ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు, ఆయనకు ఉండేటువంటి ఫ్రెండ్స్ ఏమిటి, దీన్ని బట్టి నేను మా పిల్లనేమో నేను ఇలా ఇచ్చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక ఇందాకటి శ్లోకంలో లుప్తక్రియాయాహ అనేటువంటి దాంట్లో మహానుభావులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఉదాహరణకి భగవాన్ రమణ మహర్షి తీసుకోండి, లేకపోతే శ్రీరామకృష్ణ పరమహంసని తీసుకోండి. ఇటువంటి వాళ్ళు భగవాన్ రమణులు ఆయన కూర్చుని ఏదైనా హోమాలు చేశారా, యజ్ఞాలు చేశారా, అనుష్ఠానాలు చేశారా, లేకపోతే పరమహంస ఏమైనా ఇటువంటివన్నీ చేశారా, అదేవిధంగా షిరిడి సాయిబాబా వారు ఏదైనా చేశారా, మహానుభావులైనటువంటి అవధూత స్వరూపులైనటువంటి వాళ్ళు లుప్తక్రియాయ వాళ్ళు ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే అన్నీ వాళ్లే అయినప్పుడు ఇంకా చేయడం అనేటువంటిది ఏమీ ఉండదు. తాను బంగారం ఓ బంగారం అవుతుంది అనుకోండి, ఆ బంగారానికి తెలివి ఉందనుకోండి, ఇప్పుడు ఆ తెలివి ఉన్నటువంటి బంగారం నేను బంగారం అవ్వాలని అనుకుంటుందా? తాను బంగారమే, నేను బంగారం అవ్వాలని అనుకుంటుందా? అదే పంచదార ఉందనుకోండి, నేను పంచదార అవ్వాలని పంచదార అనుకుంటుందా? ఆ క్రియ చేస్తుందా? ఏం చేయాలని అనుకుంటుందా? ఆ విధమైనటువంటి వాడు పరమశివుడు, ఈశుడు, శంభుడు. అటువంటి వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చాను అని ఆ పొగడ్త ఆ విధంగా చేశాను. తరువాత ఘోరేషు చాలా భయంకరమైనటువంటి ప్రేత ఆవాసేషు ప్రేతాలకి నివాసమైనటువంటి శ్మశానాలయందు ప్రేతై అంటే దెయ్యాల చేత ప్రేతాల చేత, తర్వాత భూతగణై భూతాలు రకరకాలైనటువంటి భూతాలు ఉంటాయి కదా, బ్రహ్మరాక్షసులని వీళ్ళని వాళ్ళని, ఈ భూతాల చేత గణైర్వృత వీళ్ళందరి చేత చుట్టబడి అట తిరుగుతూ ఉంటాడు. అట అంటే తిరుగుతూ ఉండడం అన్నమాట. ఉన్మత్తవతి పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటాడు. నగ్న దిశమూల గలవాడై అంటే ఏ విధమైనటువంటి ఒంటి మీద బట్ట లేకుండా, వ్యుక్తకేశ అంటే విడిపడిపోయినటువంటి అంటే జడలు అవి వేసుకోకుండా మొత్తం అంతా కేశాలన్నింటినీ వెచ్చలివిడిగా వదిలేసేసి వంటి జుట్టు కలిగినటువంటి వాడై హసన్ నవ్వుతూ, తర్వాత రుదన్ ఏడుస్తూ అటతి తిరుగుతూ ఉంటాడు. ఇటువంటి అశుచి స్వభావమైనటువంటి వాడికి నా పిల్లని ఇచ్చేశాను మొర్రో అని చెప్పి ఆ దక్ష ప్రజాపతి పైనుండేటువంటి వాటిని చూసి ఆ విధంగా ఆయన్ని అవమానపరిచాడు. ఇక దీంట్లో ఉండేటువంటి రహస్యం ఏమిటంటే, ప్రేతముల నివాసములకు అంటే ఏమిటి, ప్రేత ఆవాసేషు ప్రేత ఆవాసములు అంటే ప్రేతాలు ఎక్కడైతే ఉంటాయో ఆవాసం అంటే అది శ్మశానాలు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ శ్మశానం అనేటువంటిది ఏమంటే ప్రయీత ప్రేత అంటే బాగుగా వెళ్ళినది అని అర్థం. ప్రేతం అంటే ప్రయీత బాగుగా వెళ్ళినటువంటిది, అంటే బాగుగా వెళ్ళినటువంటిది ప్రేతము అంటే ఏమిటన్నమాట. ఇప్పుడు మానవుడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ శ్మశానము అనేటువంటి పదం వాడి ప్రేత ఆవాసము అంటే శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇదే విషయం మనకి పార్వతీదేవి శివుడి గురించి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు శివుడు మారు వేషంలో బ్రహ్మచారి వేషంలో వచ్చి ఎందుకు చేస్తూ ఉంటావు, ఆయన శ్మశానవాసుడు అంటే శ్మశానం లేనటువంటిది నువ్వు చూపించగలవా అని అడుగుతుంది.
అనేటప్పటికీ మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి శ్మశానం అంటోంది ఈవిడ అని. శ్మశానము అనేటువంటిది మానవుడి యొక్క శరీరం శ్మశానము. ఏమిటండి ఎందుకు శ్మశానం అండి అన్నాం. ఉదాహరణ అతి సింపుల్, బయలాజికల్గా మనకు కొంచెం ఏ పెసరైనా కాస్త దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నట్టయితే మన శరీరంలో ఉండేటువంటి, మన శరీరం లోపల కానీ బయట కానీ చర్మం మీద కానీ ఉండేటువంటి జీవాణువులు, అంటే జీవంతో ప్రాణంతో ఉండేటువంటి అణువులన్నీ కూడా డెడ్, అవి మరణిస్తాయి. ఆ మరణించినటువంటివన్నీ కూడా మన శరీరం మీద ఉంటూ ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది, మన శరీరం ఇటువంటి వాటిలతో ఉన్నప్పుడు అప్పుడు ఆ శరీరం వాసన వేయడం ప్రారంభిస్తుంది. అందుకని ఏం చేస్తాం, మనం స్నానం చేసేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు నువ్వు జీవుడు లోపల ఉండేటువంటి జీవుడు ఎక్కడున్నాడు, శరీరం అనేటువంటి శ్మశానంలో లేడు. తర్వాత ఇటువంటి శ్మశానాలతో కూడుకున్నటువంటి మనుషుల మధ్యలో తిరిగేటువంటి, ఈ సంసారంలో తిరిగేటువంటి వాడు శివుడు. ఆయన మన అందరిలోనూ కూడా ఆయన తిరుగుతూ ఉండేటువంటి వాడు. అంటే నువ్వు అందరు సర్వభూతాంతర స్థితుడైనటువంటి వాడవయ్యా మహానుభావ అని చెప్పాడు. తర్వాత రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాలతో, ఆ మిగతా శ్లోకంతో వస్తాం. ఆ తరువాత ఇంకా ఏమన్నాడంటే ఉన్మత్తవతు పిచ్చివాళ్ళ తిరుగుతూ ఉంటాడు. అంటే ఏమిటి, పిచ్చివాళ్ళ కనిపిస్తూ ఉంటాడు. అంటే అవధూతలందరూ కూడా పిచ్చివాళ్ళలాగే ఉంటారు. ఎందుకు పిచ్చి అంటే వాళ్ళు సంసారంలో లేరు కాబట్టి వాళ్ళకి సంసారం అంతా కూడా పిచ్చి కిందకి అనిపిస్తూ ఉంటుంది. అంటే రకరకాలైనటువంటి పనులు, రకరకాలైనటువంటి పిచ్చి పనులు, రకరకాలైనటువంటి ఈ యాక్టివిటీస్తోనూ ఇటు అటు తిరుగుతూ సుఖాలు దుఃఖాలు అనుభవించేసేస్తూ ఏదో గొప్ప పనులు చేసేస్తున్నాం అనుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు ఇది చేసుకుంటూ, ఎవరైనా మనుషులు పోతే ఏడుస్తూ ఉంటూ, ఎవరైనా పుట్టినరోజు పండుగ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ వెర్రి కేకలు వేసుకుంటూ, అక్కడ తింటూ ఇక్కడ తింటూ, ఈ రకరకాలైనటువంటి చేష్టలు ఉన్నాయే, ఇటువంటి పిచ్చి చేష్టలు మానవులు చేస్తూ ఉంటారు. అలాగ పిచ్చి చేష్టలు చేసేటువంటి మానవుల యొక్క హృదయంలో తాను నిరంతరము ఉండేటువంటి వాడు. కాబట్టి పిచ్చి చేష్టలు ఎవరు చేస్తున్నారు, మానవులు చేస్తున్నారు. స్వామి ఇటువంటి పిచ్చి చేష్టలు చేస్తూ ఉండేటువంటి మానవుల యొక్క హృదయంలో సర్వాంతర్యామి స్వరూపంగా ఉండేటువంటి వాడు ఈయన. మామూలుగా అర్థం ఏమిటంటే ఉన్మత్తవతు అంటే ఏమిటనమాట, ఆ ఉన్మత్తత అనేటువంటిది ఏమిటి, ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ఆత్మారామ స్థితిలో ఉండేటువంటి మహాసాధకులైనటువంటి వాళ్ళు, అవధూతలైనటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ జగత్తంతా కూడా మిథ్య, ఇది లేనిది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి అసలైనటువంటి దాని యొక్క ధ్యానంలో మునిగిపోయినప్పుడు ఉన్మత్తం అంటే మత్తుడైపోయి ఉంటాడు. అంటే ఆ పరమ అమృతాన్ని పానం చేసి మత్తుడు అంటే మత్తెక్కినటువంటి వాడిలాగా ఆయన ఉంటూ ఉంటాడు. ఇదే విధంగా మన అవధూతలను కానీ చూసినట్లు అనేక మంది అవధూతలు మన హిస్టరీ చూసినట్లయితే ఎన్నో మంది అవధూతుల యొక్క జీవిత చరిత్రలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఉంటాడు. తర్వాత నగ్న, ఒంటి మీద గుడ్డ లేకుండా ఉంటాడు. భగవాన్ రమణ మహర్షి అలాగే మహానుభావులైనటువంటి వాళ్ళ కొన్ని జీవిత చరిత్ర చూసినట్లయితే వాళ్ళకి ఆ ఒంటి మీద గుడ్డ ఉండదు. అదేవిధంగా శ్రీరామకృష్ణ పరమహంస ఆయన కొన్ని సాధనలు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఒంటి మీద బట్టలు లేనటువంటి స్థితి వస్తుంది. అంటే ఏమిటన్నమాట, బట్టలు అంటే మనలాంటి మానవులు కట్టుకునేటువంటి బట్టలు ఇవి అవి అనుకుంటూ ఉంటాం. ఇక్కడ బట్ట అనేటువంటిది ఏమిటంటే సర్వవ్యాపకమైనటువంటి ఆకాశమే అంబరముగా కలిగినటువంటి వాడు. అంటే ఎంటైర్ స్పేసే ఆయనకు ఉండేటువంటి బట్ట. ఉదాహరణ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి ఉండేటువంటి బట్ట ఏమిటి అంటే సూర్యుడు ఎక్కడున్నాడు, స్పేస్లో ఉన్నాడుగా. ఆ స్పేస్ ఆయనకి కప్పేటువంటి బట్ట. ఆయన పైన ఉంటుంది, పక్కన ఉంటుంది, లోపల ఉంటుంది, మొత్తం అంతా కూడా స్పేస్. ఆ అంబరము అదే సూర్యుడి యొక్క బట్ట, అదే ఆ ఆకాశమే చంద్రుడి యొక్క బట్ట, ఆ ఆకాశమే ఆ అంబరమే నక్షత్రాల యొక్క బట్టలు. కాబట్టి ఈయన సర్వవ్యాపకుడు కాబట్టి ఆ సర్వవ్యాపకత్వం అనంతంగా వ్యాపించిపోతుంది కాబట్టి, ఆ సత్యం కాబట్టి, జ్ఞానం కాబట్టి, అనంతం కాబట్టి, అది ముక్తం కాబట్టి, శుద్ధం కాబట్టి ఇక బట్ట అంటే అదే బట్టగా కలిగినటువంటి వాడు.
తరువాత ఆయన హసన్ నవ్వుతూ ఉంటాడు ఎప్పుడూ కూడా. జీవుడు ఎప్పుడైనా నవ్వుతున్నాడు అనుకోండి, నవ్వుతూ ఉంటే ఆ లోపల ఆ జీవుడికి ఆ నవ్వు కలిగించేటువంటి వాడు తాను. అదేవిధంగా జీవుడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఏదో కష్టమో సుఖమో ఏదో వస్తున్నప్పుడు వాళ్ళు ఏడుస్తున్నాడు. అలా ఏడిచేటప్పుడు కూడా ఆ ఆయనయే రోధించినట్లు. అంటే ఏమిటి, ఆ లోపల జీవుడికి ఆ ఏడుపు రావడానికి కారణం ఆ జీవుడి యొక్క అజ్ఞానమే. ఆ జీవుడికి ఆనందం కలిగినప్పుడు కూడా ఆ ఆనందం కూడా అజ్ఞానం వల్లే కలుగుతూ ఉంటుంది. కాబట్టి కానీ ఈ శివుడు చూస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. అంటే ఆ ఏడుపు ఆ నవ్వులు అవన్నీ జీవులకి, ఆ జీవుల యొక్క హృదయాలలో తాను ఉండిపోయి తానే ఈ రూపాలుగా ఏడుస్తున్నట్టుగా నవ్వుతున్నట్టుగా కనిపిస్తూ ఉండేటువంటి వాడు ఈయన. కాబట్టి ఈయన ఉన్మత్తుడు, ఎప్పుడూ కూడా ఆ ధ్యానంలో ఉండిపోయి ఏమీ కదలిక లేనటువంటి వాడి కింద కనిపిస్తూ ఉంటాడయ్యా అని చెప్పి ఆ శ్లోకానికి ఓ విధురా ఈ విధంగా ఉంటుంది అని. వాసేషు ఘోరేషు ప్రేతర్భూత గణైర్వృత అటత్ ఉన్మత్తవన్ నగ్నో వ్యుక్తకేశో హసన్ రుదన్. తర్వాత ఏమిటి, వ్యుక్తకేశ అంటే విరబోసుకున్నటువంటి జుట్టు కలిగినటువంటి వాడు. ఇక్కడ జుట్టు అనేటువంటిది నల్లనైనటువంటి మేఘాలంతా ఆకాశం అంతా వ్యాపించిపోయింది అనుకోండి. సర్వవ్యాపకుడైనటువంటి శంభుడి యొక్క మేఘాలే అవన్నీ మేఘాల స్వరూపంలాగా ఆయన జుట్టు అంతా వ్యోమకేశుడు అంటారు. ఆకాశమే కేశములుగా కలిగినటువంటి వాడు. అంటే అంత విశ్వవ్యాప్తమైపోయినటువంటి మహోన్నతమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు శివుడు అని దాన్ని ఆ విధంగా ఆయన స్తుతి చేశాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏ విధమైనటువంటి నింద చేశాడు అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుకి చెప్తాడు. అవి రేపటి కార్యక్రమంలో చూద్దాం.